మతోన్మాద ఫాసిస్టు ప్రజా వ్యతిరేక బీజేపీ నరేంద్ర మోడీని ఓడించి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకటరామయ్య కార్యకర్తలకు ప్రజలకు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నిజాంపేట, నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య అధ్యక్షతన నిజామాబాద్ నగరంలో కోటగల్ల ఎన్ఆర్ భవన్లో జిల్లా విస్తృత స్థాయి ఎన్నికల జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. వేములపల్లి వెంకటరామయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తూ ఎన్నికల ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించారని ఆయన అన్నారు. అంతకుముందు ఈ దేశంలో ఉన్నటువంటి పాలక వర్గాలన్నింటినీ ఒకే ఘాటన కట్టి వచ్చారు. అన్ని కూడా దోపిడీ వర్గ పార్టీలు, అన్ని ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తాయి. అన్ని కూడా బడాపుత్ర భూస్వామ్య వర్గాలకు, సామ్రాజ్యవాదానికి, వాళ్ళ ప్రయోజనాల కోసం ఒడిగి చేస్తాయి అని చెప్తూ వచ్చారు. అన్ని పార్టీలు కూడా ప్రజా ఉద్యమాల మీద కానీ, ప్రజల హక్కుల మీద కానీ దాడి చేస్తాయి, నిర్బంధాన్ని పెంచుతాయి, నిర్బంధాన్ని అమలు చేస్తాయని చెప్తుంది. జాతుల వివిధ భాషలు ఉన్నాయి, జాతులకు విడివిడిగా సంస్కృతులు ఉన్నాయి. అటువంటివన్నీ కూడా లేకుండా చేస్తూ వాళ్ళు దేశం అంటే భారతదేశం ఒకే సంస్కృతి, అంటే హిందూ సంస్కృతి ఉండాలి భారతదేశం. ఇది హిందువుల రాజ్యంగా మారాలి. హిందూ రాజ్యం, హిందూ రాష్ట్రం అంటున్నారు. హిందూ రాష్ట్రం అంటే హిందూ రాజ్యం అన్నమాట. దానికి ఈ లౌకికవాదం, సెక్యులరిజం అనేటువంటి పదం అడ్డా వస్తుంది. దాన్ని తొలగిస్తాం. హిందూ రాజ్యం ఏంటంటే హిందువులకి హక్కులు ఉంటాయి అన్నమాట. మిగిలిన మతాల వాళ్ళకి హక్కులు ఉండవు అన్నమాట. అంటే ఇది ప్రమాదం అవునా కాదా? అందరూ సమానంగా ఉండాలన్నా? ఈ దేశంలో అన్ని మతాల వాడు ఉండాలన్నా, లేక హిందువులు హక్కులే ఉండాలన్నా? ఇది ముఖ్యమైనటువంటి సమస్య. హిందువులు ఉండటం కోసం, హిందూ రాష్ట్రంగా మార్చడం కోసం ఇప్పటికే బీజేపీ గత 10 సంవత్సరాల కాలంలో అనేక చర్యలు తీసుకుంది. ఏం తీసుకుంది తెలుసా? మన దేశంలో మహమ్మదీయులు ఉన్నారు. మహమ్మదీయులు దాదాపు 16% మంది ఉన్నారు. 20 కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో. ఇవాళ బీజేపీ పార్టీ 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంటే లోక్సభ నుంచి ఒక్క ముస్లిం ఎంపీ లేడు. కేంద్ర మంత్రివర్గంలో ఈనాడు ఒక్క ముస్లిం లేడు. రాజ్యసభలో లేడు. అంటే బీజేపీ పార్టీ నుంచి ఒక్క ముస్లిం అనేవాడు లేడు. అంటే ఎవరున్నారు? మొత్తం హిందువులు అనేవాడు ఉన్నారు. అంతేకాదు సభాపతి కానీ, స్పీకర్ కానీ, డిప్యూటీ స్పీకర్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, ప్రెసిడెంట్ కానీ, దేశ అధ్యక్షుడు కానీ ఈ పదవుల్లో వస్తుంది. అంతేకాదు ఇప్పుడు నిన్న వరకు నేను చూసిన లిస్టులో భారతదేశంలో వాళ్ళు ప్రకటించిన లిస్టులో ముస్లిం అభ్యర్థి అనేవాడు పోటీ లేడు. వాళ్ళ క్యాండిడేట్ లేడు ఒక్కడే కూడా ముస్లిం నుంచి. అంతేకాదు దేశంలో బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాలను